మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఈ ఎన్నికల్లో అతి కీలకమైనటువంటి స్టేట్స్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వీటి గురించి, బీహార్ లాంటి స్టేట్స్ గురించి చెప్తారు. కానీ అటు ఇండియా బ్లాక్కి ఇటు ఎన్డీఏకి చాలా కీలకం, చాలా అవసరం అనేటటువంటి స్టేట్ ఒకటి ఉంది. అదే వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్లో 42 సీట్లు ఉన్నాయి. హయ్యెస్ట్ సీట్స్ యూపీ ఉంటే, ఆ తర్వాత మహారాష్ట్ర వస్తే, ఆ తర్వాత ఎక్కువ సీట్లు ఉన్నటువంటిది వెస్ట్ బెంగాలే. ఈ వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతుంది అనేటటువంటిది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి, అందరూ ఆసక్తిగా ఉత్కంఠగా చూస్తున్నటువంటి స్టేట్ వెస్ట్ బెంగాల్ అన్నమాట. మిత్రులారా, గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం. మోదీ బోలే జంగ్, దీదీ బోలే ఖేలా హోబే. మోదీ బోలే జంగ్ హోబే, దీదీ బోలే ఖేలా హోబే అంటే అప్పుడు మమతా బెనర్జీకి యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయితే మొత్తం కట్లు కట్టుకొని బెంగాల్ అంతా తిరిగి ఫుట్బాల్ స్టేజ్ మీద నిలబడి మోడీ యుద్ధం కావాలంటున్నాడు, దీదీ అంటే మమతా బెనర్జీ మీ దీదీ ఆటలాగా సాగిద్దాం ఎన్నికల్ని అని అంటుందని చెప్పి ఫుట్బాల్ని అట్లా తన్నింది. ఆ తన్నడమే మొత్తం బీజేపీ వారు ఎగిరి ఎక్కడో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తల్లక్రిందులు చేసి చాలా అత్యధిక మెజారిటీతో గవర్నమెంట్ని తిరిగి ఫామ్ చేసింది మమతా బెనర్జీ. అలాంటి చోట ఇప్పుడు పాగా వేయాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. దీనికి కారణం ఒకటి ఉంది మిత్రులారా, చాలా కీలకమైనటువంటి విషయం. అదేమిటంటే, అటు బీజేపీ వారే కాదు, మొన్న ప్రశాంత్ కిషోర్ కూడా ఏం చెప్పాడంటే, మేము ఆల్రెడీ హయ్యెస్ట్ స్ట్రైక్ రేటు ఉన్నటువంటి స్టేట్స్లో 90% పైన మేము సీట్లు సాధించుకున్నటువంటి స్టేట్స్లో ఏమాత్రం కొంచెం తగ్గినా వాటిని మేము ఈస్ట్ సౌత్ స్టేట్స్లో కవర్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా అదే చెప్తున్నారు. ఆ ఈస్ట్లో చాలా కీలకమైంది. బీహార్లో కూడా కాన్సన్ట్రేట్ చేశారు, కానీ ఈస్ట్లో చాలా కీలకమైనటువంటిదే వెస్ట్ బెంగాల్ అన్నమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. అసెంబ్లీలో ఎలా ఉన్నప్పటికీ 2014లో బీజేపీకి కేవలం బెంగాల్లో 2 సీట్లు మాత్రమే వచ్చాయి. చరిత్రని ఒకసారి తిరగేద్దాం. కేవలం 2 సీట్లే. ఆ తర్వాత 2019కి వచ్చేటప్పటికి ఒక నేషనల్ ఫెర్వర్ అనేటటువంటి దేశభక్తి ఉప్పొంగిపోయింది. కాబట్టి అక్కడ పుల్వామా, బాలాకోట్, పాకిస్తాన్ ఏమీ లేదన్నమాట ఎవరి దృష్టిలో. అంత హవాలో కూడా అక్కడ పూర్తిగా తమ జెండా పాతాలనుకున్నారు. కానీ 18 సీట్లు, 2 సీట్ల నుంచి 18 సీట్లు బీజేపీ అక్కడ కైవసం చేసుకుందనమాట. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, బెంగాల్ కమ్యూనిస్టులకు కంచుకోట. దశాబ్దాల తరబడి అక్కడ అరుణ పతాకం రాజ్యం వేలింది. జ్యోతిబాసు లాంటి కాకల తీరిన యోధుడు చానాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సో అలాంటి కమ్యూనిస్టుల కంచుకోటలో మొత్తానికి ఆ అరుణ పతాకం క్రమక్రమంగా అవనతమయ్యింది. పతాకం అవనతం అవ్వడం అంటే కమ్యూనిస్టు పార్టీల హవా అక్కడ తగ్గి మమతా బెనర్జీ హవా పెరిగింది. దీనికి ఉన్నటువంటి అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు చాలా ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య అటు కమ్యూనిస్టులు, ఇటు టీఎంసీ కార్యకర్తలు, మమతా బెనర్జీ కమ్యూనిస్టు నాయకులు, వీళ్ళ మధ్య రిఫ్ట్ మాత్రం ఇప్పటికీ ఆ గాయాలు పచ్చిగానే ఉన్నాయి. ఈ విషయం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే బెంగాల్లో దేశమంతా కూడా మొత్తం ప్రతిపక్షాలన్నీ కలిసి ఉన్నప్పటికీ కూడా మమతా బెనర్జీ టీఎంసీ ఇండియా బ్లాక్లో ఉంది, కమ్యూనిస్టులు సిపిఎం, సిపిఐ అందరూ ఇండియా బ్లాక్లో ఉన్నారు, కాంగ్రెస్ వారు ఉన్నారు. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇటు టీఎంసీ ముగ్గురు కూడా చాలా చోట్ల
తలపడుతున్నారనమాట. అక్కడ ఒప్పందం కుదరలేదు. ఎందుకంటే సీట్లు ఒప్పందం కావాలంటే ఇది మాది, ఇక్కడ మాకు ఈ గతంలో అన్ని గెలిచామని చెప్పి అందరూ కూడా అక్కడ డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బహుశా అక్కడ సీట్ల ఒప్పందం అనేటటువంటి కుదరలేదు. ఇదే బీజేపీ వారు ఎద్దేవా చేస్తుంటారు, అవహేళన చేస్తూ ఉంటారనమాట. ఇదిగో వీళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఒకళ్ళు జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు, ఇక్కడ చూస్తేనేమో మొత్తం అంతా కూడా ఐక్యత అని చెప్పేసి చెప్తూ ఉంటారని చెప్పేసి ఎద్దేవా చేస్తూ ఉంటారనమాట. అయినా సరే మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే గతంలో జరిగినటువంటి 42 సీట్లలో లాస్ట్ లోక్సభలో 18 వీళ్ళకి బీజేపీకి, 20 టీఎంసీకి, 2 ఇతరులు. సో ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి ఎక్కువ సీట్లు 18 కంటే కూడా తాము నార్త్లోను వెస్ట్లోను కోల్పోయేటటువంటి సీట్లని కవర్ చేయాలనుకున్నటువంటి స్టేట్స్లో చెప్తున్నాం కదా, వెస్ట్ బెంగాల్ ముఖ్యం, అలాగే ఒడిశా, దాని పక్కనే ఉన్నటువంటి ఒడిశా అనమాట. సో వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారనమాట. ఫైట్ ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది మనం ఇప్పుడు చూడాలి. ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనకు 4వ తేదీన తెలిసిపోతుంది. కానీ అక్కడ ఫైట్ భీకరంగా ఉంది. ఎన్నికల వివరాలు చూస్తూ ఉంటుంటే, పోలింగ్ వివరాలు చూస్తూ ఉంటుంటే, అక్కడ ఘర్షణలు చూస్తూ ఉంటుంటే, అక్కడ గొడవలు చూస్తూ ఉంటుంటే, చంపుకోవడాలు కొట్టుకోవడాలు చూస్తూ ఉంటుంటే, అక్కడ వాతావరణం అంతా కూడా ఏమంటూ అన్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో జంగ్ హోబే అని, అక్కడ యుద్ధమే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మిత్రులారా. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ మహువా మొయిత్రా ఉంది, టీఎంసీ నాయకురాలు. ఆమెను పార్లమెంటు సభ్యత్వం నుంచి రద్దు చేశారు. ఏమాత్రం నిరూపితం కానటువంటి ఆరోపణలతో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆమె అక్కడ పోటీలో ఉంది. చాలా కీలకమైనటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. కొన్ని స్థానాలు అయితే మల్టీ కార్నర్డ్ కంటెస్ట్గా ఉన్నాయి. సిపిఎం, కాంగ్రెస్, ఇటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ ముక్కోణ పోటీ కూడా జరిగేటటువంటి అవకాశాలున్న కొన్ని కీలకమైనటువంటి స్థానాలు ఉన్నాయన్నమాట. అందుకే ఈ బెంగాల్ కీలకం కాబట్టే ఏం చేశారు చూడండి, 7 దశల పోలింగ్లోనూ కూడా బెంగాల్ని పెట్టారండి. వాళ్ళకి ఎక్కడా పెద్దగా ఆశ లేని చోట సింగిల్ ఫేజ్లో కొట్టేశారు. అంటే ప్రతిదీ కూడా ఎందుకు అనుమానిస్తున్నారు, ఎందుకు సందేహిస్తున్నారు, ఇన్ని దశల పోలింగ్ ఎందుకని ప్రతి వాళ్ళు కూడా అడిగారు కదా. ప్రతిపక్ష నాయకులే కాదు, మేధావులు, జర్నలిస్టులు కూడా అడిగారు కదా. ఏమిటి దేశంలో ఏకంగా 7 దశల పోలింగ్ ఏమిటి అంటే కారణం ఉంటుంది. కారణం లేకుండా అయ్యవారు ఏ అడుగు కదపరు, ఏ మాట మెదపరు. అందుకని కారణం ఏమిటి అంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళకి కీలకం, ప్రతి దశ కీలకం, ప్రతి ఓటు కీలకం, ప్రతి సీటు కీలకం. అందుకనే 7 దశలలో అక్కడ 7 దశలు, ఇవాళ 6వ దశలో కూడా పోలింగ్ ఉంది. రేపు 7వ దశలో 1వ తేదీన 7వ దశలో కూడా అక్కడ పోలింగ్ జరగబోతుందన్నమాట. అన్ని దశల్లోనూ కూడా అక్కడ పెట్టారు మిత్రులారా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడ కీలకంగా జరుగుతున్నటువంటి వాటిల్లో ముఖ్యంగా మల్టీ కార్నర్ కంటెస్ట్ జరుగుతున్నటువంటి ప్లేసులు కొన్ని ఉన్నాయి. ఉత్తర మాల్దా, అలాగే దక్షిణ మాల్దా 2, అలాగే ముర్షిదాబాద్, అలాగే జంగీపూర్, ఇలాంటి చోట్ల కాంగ్రెస్సు కమ్యూనిస్ట్ పార్టీస్ ఉమ్మడి అభ్యర్థి అక్కడ కంటెస్ట్లో ఉంటున్నారు, బీజేపీ అభ్యర్థి కంటెస్ట్లో ఉంటాడు, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కంటెస్ట్లో ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఏమవుతుందా అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి దీదీకి ఏమన్నా ఎఫెక్ట్ ఇవ్వగలరా? అట్లా పోటీ చేయడం వల్ల ఎక్కువ స్థానాల్లో వాళ్ళు టీఎంసీ మీద కూడా పోటీ పెట్టడం వల్ల లాభపడుతుందా బీజేపీ వారి అంచనా అదే, బీజేపీ వారి ఆశ అదే, బీజేపీ వారి కళ అది. ఇక్కడ వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు కాబట్టి మధ్యలో మనం బయటపడిపోవచ్చు అనేటటువంటిది. కానీ అక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏమిటి అంటే మణిపూర్లో యువతుల్ని నగ్నంగా ఊరేగించి అంత దారుణంగా సామూహిక అత్యాచారాలు చేసినా సరే ఒక్క మాట మాట్లాడలేదు నరేంద్ర మోడీ. మణిపూర్ గురించి, మహిళల గురించి, మహిళా మల్ల యోధులు తమ మీద
లైంగిక వేధింపులు తమ అసోసియేషన్ అధ్యక్షుడే చేస్తున్నాడని చెప్పి నెలల తరబడి ఆందోళన చేసినా నోరెత్తి మాట్లాడలేదు నరేంద్ర మోడీ. అలాగే కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న ఆయన మీద ఉన్నటువంటి రేప్ కేసులు అంతా అల్లరి, అంతా ఆందోళన, అంతా అల్లజరి భూకంపం సృష్టిస్తుంటుంటే అక్కడికి వెళ్ళి ఆయనకు అనుకూలంగా ప్రచారం చేసినటువంటి నరేంద్ర మోడీ వెస్ట్ బెంగాల్ వెళ్ళి కర్ణాటక నుంచి ఎన్నికల ప్రచారం కోసం సరిగ్గా ఆయన వెళ్ళిన రోజే ఆయనకు సంబంధించినటువంటి మనిషి అక్కడ గవర్నర్గా ఉన్నారు. ఆ గవర్నర్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగిని ఒక ఆమె, ఈయన నన్ను చాలా అడ్వాంటేజ్ తీసుకోవడానికి నాకు ఉద్యోగం కోసం నేను ఆయన్ని అడిగితే పర్మనెంట్ చేయమని నన్ను అడ్వాంటేజ్ తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేశాడు అని చెప్పి అతని మీద అంటే గవర్నర్ మీద లైంగిక ఆరోపణలు చేస్తే సరిగ్గా నరేంద్ర మోడీ బెంగాల్ వెళ్ళిన రోజునే టెలిగ్రాఫ్లో ప్రముఖంగా ఆ వార్త వచ్చింది. దాని గురించి కూడా ఆయన మాట్లాడలేదు. మహిళల పట్ల ఎంత సానుభూతి ఉంది, ఆయనకి ఎంత మమకారం ఉంది, మహిళల శ్రేయస్సు పట్ల, మహిళల అభివృద్ధి పట్ల, వాళ్ళ సాధికారత పట్ల ఎంత ఆకాంక్ష ఉంది ఆయనకి అని మనం ఇవన్నీ ఉదాహరణలతోనూ కూడా చెప్పుకోవచ్చు. కానీ వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఆయన వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కసారి మాత్రం మహిళల గురించి మాట్లాడాడండి. అదేమిటంటే సందేశ్ ఖాళీ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చాన్నాళ్లుగా అక్కడ ఆడవాళ్ళని లైంగికంగా హింసిస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ మీద అనేక రకాలుగా ఆ లైంగిక హింసాకాండ, దమనకాండ సాగిస్తున్నారనేటటువంటి వార్త దావానంగా వ్యాపించింది. అందులో నిజమెంత అబద్ధమెంత అనేటటువంటిది కూడా తేలాలి. ఒకవేళ దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. కానీ ఇటీవల ఒక వీడియో బయటకు వచ్చింది. అక్కడ సుధేందు అధికారి ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో ఉండి బీజేపీలోకి వెళ్ళినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆ నాయకుడు అక్కడ ఆ సందేశ్ ఖాళీ మహిళలకి డబ్బులు పంచినట్టు వీడియోలు, అంటే డబ్బులు పంచి వాళ్ళతో ఆ మాటలు చెప్పించినట్టుగా వీడియో బయటపడింది. ఆ వీడియో ఎన్నికల టైంలోనే వైరల్ అయింది. ప్రతి ఒక్క సభలోనూ తిరిగి ఆ వీడియో చూపించింది మమతా దీదీ అనమాట. ఇది వీళ్ళు చేసేటటువంటి పనులు అని చెప్పి. కానీ అక్కడికి వెళ్ళి సందేశ్ ఖాళీ మహిళల మీద మాత్రం మసలి కన్నీరు అనండి, నిజమైన కన్నీరు అనండి, నరేంద్ర మోడీ గారు మహిళల గురించి చాలా ప్రేమగా, కరుణగా, వాళ్ళ అధికారం గురించి, వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడాడు. ఒక్కసారి మాట్లాడాడు అనమాట. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే బీజేపీ వారు అక్కడ అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం యొక్క అవినీతిని కూడా ఎక్కువగా బయటకు పెట్టి అది ఒక మెయిన్ ఇష్యూగా అక్కడ సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ మీద ఎక్కువ పెట్టాలంటే అవినీతి బాణమే దొరుకుతుంది కాబట్టి అదొకటి అక్కడ వాళ్ళు చేశారు బీజేపీ వారు ఏ అస్త్రాన్ని వదలలేదండి. వెస్ట్ బెంగాల్లో ఏ అస్త్రాన్ని వదలలేదు. అలాంటి పరిస్థితుల్లో అంత కీలకమైనటువంటి స్టేట్ విషయంలో కొంతైనా సరే వీళ్ళ మధ్య ఒడంబడిక జరిగి, ఒప్పందాలు జరిగి, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, మమతా బెనర్జీ అందరూ కూడా కలిసి ఉమ్మడిగా బీజేపీ శత్రువుని ఎదుర్కొంటే బాగుండేదని చెప్పి చాలామంది మేధావులు, జర్నలిస్టులు అనుకుంటున్నప్పటికీ కూడా అది జరగలేదు. కానీ సింగిల్ హ్యాండ్తో అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే వీళ్ళనందరినీ కూడా ఎదుర్కొందో, దీదీ బోలే ఖేలా హోబే అంటూ ఫుట్బాల్ తన్నిందో కట్లు కట్టిన కాలుతోనే, ఇప్పుడు ఆమెకు కలిసి వచ్చేటటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఆమె గవర్నెన్స్లో ఎవరు అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఆమె గవర్నెన్స్ పట్ల ప్రజలకు సానుకూలత ఉంది. లక్ష్మీ భండార్ అని 1000 రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తున్నటువంటిది. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బులు అందుతున్నాయా మీకు అని అడుగుతుంది. అదొకటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ముస్లిం మైనారిటీలు ఉన్నారు, వలస వచ్చినటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సిఏఏ, ఎన్ఆర్సీ దెబ్బకి అటు కాంగ్రెస్కి ఇటు కమ్యూనిస్టులకి ఓట్లు వేసిన మైనారిటీలు కూడా ఈసారి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, మళ్ళీ అందులో హిందూ ముస్లిం కార్డు బయటకు తీసుకొచ్చారు కాబట్టి మోడీ గారు ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా ఎక్కడైతే బీజేపీని ఓడించాలి, తాము క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందో ముస్లిం మైనారిటీలందరూ కూడా దీదీకే అంటే టీఎంసీకే ఓటు వేస్తారనేటటువంటిది కూడా మనకి తెలుస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గాయాలు ఎప్పటికీ పచ్చిగానే ఉండవు. ఇంతకాలం కొట్టుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలామంది కమ్యూనిస్టులు తమకు బద్ధ శత్రువులైనటువంటి, అంటే గ్రౌండ్ లెవెల్లో కమ్యూనిస్టులకి మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలకి మధ్య ఘర్షణ, యుద్ధం జరిగింది కాబట్టి వాళ్ళు
అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు అటు కమలానికి పడేశారు ఓట్లు అని చెప్పి వార్తలు కూడా మనం చూసాము, చదివాము, విన్నాము. ఈసారి ఆ పచ్చి గాయాలు మాని ఉంటాయి. ఇప్పుడు దేశంలో ఎవరిని ఎదుర్కోవాలో దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు కమ్యూనిస్ట్ కార్యకర్తలు కూడా కొద్దో గొప్ప మనసు మార్చుకొని దీదీ వైపు మళ్ళీ ఉంటారు. అలా జరిగితేనే అక్కడ మమతా బెనర్జీ బయటపడుతుంది. లేకపోతే మొత్తం దృష్టి శక్తి అంతటినీ కూడా బెంగాల్ మీద పెట్టారు బీజేపీ నాయకులు. అందుకని 7 దశల పోలింగ్ అక్కడ పెట్టారు. చిన్న రాష్ట్రం అయినటువంటి ఒరిస్సాలో కూడా చాలా దశల్లో పోలింగ్ పెట్టారండి అక్కడ. మరి అదే తెలంగాణ, ఆంధ్ర అయితే సింగిల్ ఫేజ్లో కొట్టేశారు. కాబట్టి మిత్రులారా, ఇవన్నిటినీ చూసుకుంటుంటే బ్యాటిల్ ఆఫ్ బెంగాల్ ఎలా ఉంటుందా అనేటటువంటిది చాలా ఆసక్తికరంగా మారింది. అటు బీజేపీ వారికైనా ఇటు ఇండియా బ్లాక్ అయినా సరే అతి కీలకమైనటువంటిది. బీజేపీ 18 స్థానాల కంటే తగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంటే అక్కడ దెబ్బతింటుంది, నేషనల్ వైడ్గా దెబ్బతింటుంది. టీఎంసీ పుంజుకుంటే అది ఇండియా బ్లాక్కి ఉపయోగపడుతుంది. చూద్దాం, 4వ తేదీని మాత్రమే ఏ విషయం మనకి తెలుస్తుంది. అంతవరకు వేచి ఉండాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.